హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా అండి. మార్నింగే లేచి పూజ అయితే చేద్దాం అనుకున్నాను. బట్ నిద్ర సరిపోక ఆఫీసులో హెడేక్ వస్తుంది. అందుకని వచ్చేసరికి లెగలేదు. శ్రావణ శుక్రవారం రోజు అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేద్దామని. ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కు చపాతీ, దాంట్లో కాంబినేషన్ ఆకుకూర ఫ్రై చేస్తున్నాను. ముందుగా ఆకుకూర నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 3 టైమ్స్ తర్వాత మొత్తం నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇంకా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకున్నాను. అలాగే వచ్చేసరికి 2 ఎండుమిరపకాయలు, అలాగే వచ్చేసరికి కరివేపాకు వేసుకున్నానండి. అలాగే ఇంకా అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే వచ్చేసరికి ఒక వెల్లుల్లిపాయ గడ్డ అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కొంచెం మగ్గించిన తర్వాత ఆకుకూర మనం ముందుగా కట్ చేసుకున్న ఆకుకూర అయితే దాంట్లో వేసుకోవాలండి. బాగా మూత పెట్టుకొని అట్లా మగ్గిన తర్వాత ఈ టైంలో వచ్చేసరికి మనం పసుపు, అలాగే సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలుపుకొని ఇంకా మూత పెట్టేసి సిమ్లో అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా మగ్గబెట్టుకుంటే ఇంకా అయిపోతుందండి. చాలా బాగుంటుంది చపాతీలోకి. మనకి ఎవరైనా డైట్ అట్లా చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఇట్లా చేసుకొని తింటే. చపాతీ అలాగే ఆకుకూర ఫ్రై చాలా మంచిగా ఉంటుంది కదా కాంబినేషను. ఈరోజు నేను బాక్స్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదండి ఆఫీస్కి.